అది 1977 ఫ్లోరిడాలోని కేప్ కెనావరల్ లాంచ్ స్టేషన్ నుండి ఒక రాకెట్ లాంచ్ అయింది. మానవాళి గతాన్ని భవిష్యత్తును క్యారీ చేస్తున్న ఈ రాకెట్ థర్డ్ స్టేజ్ వేరయ్యి సోలార్ సిస్టమ్ అంచులకు వెళ్లే ఒక మెసెంజర్ బయటికి వచ్చింది. అదే వోయేజర్ 2. 48 ఏళ్లలో ఇది 21 బిలియన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది. ఈ క్రమంలో 4 ఔటర్ ప్లానెట్స్ ని కవర్ చేసింది. అది కూడా 1970ల టెక్నాలజీతో. అప్పట్లో భారత్లో ఇంకా కలర్ టీవీస్ కూడా రాలేదు. మన ఛానల్లో ఇప్పటి వరకు కాంతి కంటే వేగమైన టెక్నాలజీస్, వార్మ్ హోల్, స్పేస్ ట్రావెల్ గురించి చాలాసార్లు డిస్కస్ చేశాం. కానీ అవన్నీ ఇంకా కాన్సెప్చువల్ స్టేజెస్లో ఉన్నాయి. ఈరోజు ఒక అంతరిక్ష నౌక మార్స్ లేదా అంతకంటే దూరం వెళ్లాలంటే ఫిజిక్స్ ని ఫాలో అవ్వాలి. ఇన్ఫాక్ట్ చాలా కష్టమైన మరియు టైం టేకింగ్ మెనూవర్స్ ని పర్ఫామ్ చేయాలి. 400 సంవత్సరాల క్రితం యోహాన్ కెప్లర్ అనే ఆస్ట్రానమర్ గ్రహాల కదలికలు, వాటి ఫిజిక్స్ ని కెప్లర్ లాస్ రూపంలో వర్ణించాడు. వీటిని వాడుకున్న ఐజాక్ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ మరియు క్లాసికల్ మెకానిక్స్ ని రూపొందించాడు. వీటిని వాడుకొని గ్రహాలు, ఆస్ట్రాయిడ్స్, కామెట్స్ ఎలా కదులుతాయో, వాటి ఎఫెక్ట్స్ మరియు అవి ఏ టైంలో ఎక్కడ ఉంటాయో క్యాలిక్యులేట్ చేయగలిగాం. న్యూటన్ ఫస్ట్ లా ప్రకారం ఒక రాయి స్ట్రైట్ గా వెళ్తుంటే బయట నుండి దాని మీద ఫోర్స్ పడనంత వరకు అది స్ట్రైట్ గా ట్రావెల్ చేస్తూనే ఉంటుంది. అలానే ఒక వస్తువు రెస్ట్ లో ఉంటే దాని మీద ఫోర్స్ పడితే మాత్రమే కదులుతుంది. అటు స్పేస్ లో అయినా, భూమి మీదైనా, విశ్వంలో ఎక్కడైనా ఏ వస్తువు అయినా ఈ లాని ఫాలో అవ్వాల్సిందే. స్పేస్ లో ఉన్న వస్తువు మీద ఫోర్స్ పడుతుంది. అది ఒక గ్రహం, సూర్యుడు లేదా ఒక అంతరిక్ష రాయి గ్రావిటీ వల్ల పుడుతుంది. మాస్ ఉన్న ప్రతి వస్తువుకి గ్రావిటీ ఉంటుంది. ఎంత ఎక్కువ మాస్ అంటే అంత గ్రావిటీ. అయితే గ్రావిటీ అనేది ఫోర్స్ కాదు, స్పేస్ టైం బెండ్ అవ్వడం వల్ల వస్తువు మీద పడే అట్రాక్టివ్ ఫోర్స్ అని నేను చాలా వీడియోస్ లో చెప్పా. ఇన్ఫాక్ట్ ఈ వీడియో ఎండింగ్ లో ఉంటుంది. అది చూస్తే గ్రావిటీ అంటే మీకు ఒక అవగాహన వస్తుంది. కానీ మన స్పేస్ క్రాఫ్ట్స్ క్లాసికల్ మెకానిక్స్ నే ఫాలో అవుతున్నాయి. సో జనరల్ రిలేటివిటీని ఈ వీడియోలో పక్కన పెడదాం. అయితే కదులుతున్న వస్తువు యొక్క ఇంకో ఫీచర్ స్పీడ్. న్యూటన్ సెకండ్ లా ప్రకారం ఒక వస్తువు మీద ఫోర్స్ పడినప్పుడు దాని స్పీడ్ మారుతుంది. భూమి మీద మీరు ఒక ప్రొజెక్టైల్ ని ఫైర్ చేశారు అనుకుందాం. కొంత దూరం ట్రావెల్ చేశాక గ్రావిటీ ప్రభావం వల్ల అది కింద పడిపోతుంది. ఒకవేళ ఆ ప్రొజెక్టైల్ స్ట్రైట్ లైన్ లో ట్రావెల్ చేస్తున్న ఫోర్స్ భూమి గ్రావిటీకి సమానమైతే ఆ వస్తువు భూమి చుట్టూ తిరుగుతుంది, అంటే ఆర్బిట్ చేస్తుంది. ఇలా శాటిలైట్స్, స్పేస్ స్టేషన్స్ భూమి ఆర్బిట్ లో ఉంటాయి. కానీ భూమి సన్నటి వాతావరణం కొన్ని 100 కిలోమీటర్స్ పైకి ఎక్స్టెండ్ అయి ఉంటుంది. ఇది శాటిలైట్స్ కి తగిలి స్పీడ్ ని తగ్గిస్తుంది. దీన్నే డ్రాగ్ అంటారు. స్పీడ్ తగ్గితే భూమి గ్రావిటేషనల్ ఫోర్స్ కిందకి లాగేస్తుంది. సో స్టేబుల్ ఆర్బిట్ లో ఉండటానికి అప్పుడప్పుడు థ్రస్టర్స్ ఫైర్ చేసి స్పీడ్ ని పెంచుకోవాలి. అయితే స్పేస్ షిప్ స్పీడ్ ఇంకా పెంచుకుంటూ పోతే ఆర్బిట్ పెద్దగా ఇంకా ఎలిప్టికల్ గా మారుతుంది. ఇంకా స్పీడ్ పెంచితే భూమి గ్రావిటీని ఎస్కేప్ అయ్యి సూర్యుడి గ్రావిటీలో చిక్కుకొని దాని చుట్టూ ఆర్బిట్ చేస్తుంది. ఇప్పుడు కరెక్ట్ టైం చూసి, అంటే మన స్పేస్ క్రాఫ్ట్ ఇంకో గ్రహానికి అతి దగ్గరగా వచ్చినప్పుడు స్పీడ్ ని ఇంకా పెంచితే స్పేస్ క్రాఫ్ట్ యొక్క ఆర్బిట్ ఆ గ్రహం యొక్క ఆర్బిట్ తో ఇంటర్సెక్ట్, అంటే కలుస్తుంది. ఈ మెనూవర్ ని హోమ్ అండ్ ట్రాన్స్ఫర్ అంటారు. ఈ కరెక్ట్ టైం ని ఆపర్చునిటీ అంటారు. అయితే హోమ్ అండ్ ట్రాన్స్ఫర్ చేయడానికి అతి తక్కువ మొత్తంలో ఫ్యూయల్ ఖర్చు అయ్యే పొజిషన్ కి ఆ గ్రహం రావడం అనుకోవచ్చు. ప్రస్తుతానికి హోమ్ అండ్ ట్రాన్స్ఫర్ ని వాడుకునే స్పేస్ క్రాఫ్ట్స్ భూమి నుండి మార్స్ కి ట్రావెల్ చేస్తాయి. ఈ ట్రాన్స్ఫర్ కంప్లీట్ చేశాక ఆ గ్రహం చుట్టూ ఆర్బిట్ లో సెటిల్ అవ్వచ్చు. లేకపోతే గ్రావిటీని వాడుకుని స్లింగ్ షాట్ మెనూవర్ చెయ్యొచ్చు. అంటే ఆ గ్రహం తిరిగే డైరెక్షన్ లో మన స్పేస్ క్రాఫ్ట్ ఆర్బిట్ చేస్తే గ్రహం గ్రావిటీ ముందుకు తోస్తుంది. దీనివల్ల స్పేస్ క్రాఫ్ట్ స్పీడ్ పెరిగి ఇంకా దూరాలకు వెళ్లొచ్చు. ఒకవేళ స్పీడ్ ని తగ్గించుకోవాలంటే ఆ గ్రహం తిరిగే డైరెక్షన్ కి ఆపోజిట్ గా ఆర్బిట్ చెయ్యాలి. ఇక్కడ ఫిజిక్స్ ని ఫాలో అవ్వక తప్పదు. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ప్రకారం ఆ గ్రహం స్పేస్ క్రాఫ్ట్ కి ఎంత స్పీడ్ అయితే ఇస్తుందో ఆ మొత్తం స్పీడ్ ని గ్రహం కోల్పోవాల్సిందే. ఈ కొంచెం స్పీడ్ కోల్పోవడం వల్ల ఓ గ్రహం అంత పెద్ద వస్తువు మీద పెద్ద ఎఫెక్ట్ పడదు. ఇలా వోయేజర్ స్పేస్ క్రాఫ్ట్స్ సాటర్న్ కి వెళ్లడానికి జూపిటర్ ని గ్రావిటీ అసిస్ట్ కోసం వాడుకున్నాయి. కానీ జూపిటర్ సూర్యుడి చుట్టూ తిరిగే స్పీడ్ 1 ట్రిలియన్ ఇయర్స్ కి 1 అడుగు మాత్రమే తగ్గింది. ఫర్ ఎగ్జాంపుల్, వోయేజర్స్ మెనూవర్ చెయ్యకముందు సూర్యుడి చుట్టూ జూపిటర్ 1 ట్రిలియన్ సంవత్సరాల్లో 10 అడుగుల దూరం ప్రయాణిస్తే, మెనూవర్స్ చేశాక 1 ట్రిలియన్ సంవత్సరాల్లో 11 అడుగుల దూరం ప్రయాణిస్తుంది. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. నిజంగా అయితే జూపిటర్ సూర్యుడి చుట్టూ ఒక ఆర్బిట్ పూర్తి చేయడానికి 11.86 సంవత్సరాలు పడుతుంది. ఇక స్పేస్ క్రాఫ్ట్ విషయానికొస్తే గ్రావిటీ అసిస్ట్ ద్వారా ఒక గ్రహం నుండి ఇంకో గ్రహానికి వెళ్తూ స్పీడ్ పెంచుకొని సూర్యుడి గ్రావిటీ బంధనాల నుండి తప్పించుకునే వెలాసిటీని పొందొచ్చు. దీన్నే ఎస్కేప్ వెలాసిటీ అంటారు. సూర్యుడి నుండి తప్పించుకోవచ్చు.
బట్ దాని గ్రావిటీ ఎఫెక్ట్ 2.5 కాంతి సంవత్సరాల దూరం వరకు ఉంటుంది. ఈ మధ్యలో వొయేజర్ ఉంది. అది గంటకి 60,000 కిలోమీటర్ స్పీడ్ తో ట్రావెల్ చేస్తుంది. సో ఆ 2.5 కాంతి సంవత్సరాలు దాటడానికి ఇంకో 40,000 సంవత్సరాలు పడుతుంది. ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. సింపుల్ గా చెప్పాలంటే స్పేస్ క్రాఫ్ట్ వెనక థ్రస్టర్స్ నుండి వస్తున్న ఫోర్స్ వల్ల అది ముందుకు కదులుతుంది. ఈ థ్రస్ట్ ని వాడుకొని స్పేస్ క్రాఫ్ట్ యొక్క స్పీడ్ ని పెంచొచ్చు, తగ్గించొచ్చు, ఆర్బిట్ ని మార్చొచ్చు, అలానే ఓరియంటేషన్ ని చేంజ్ చేయొచ్చు. ఇలా ఓరియంటేషన్ మార్చి స్పేస్ క్రాఫ్ట్ కెమెరాతో కావాల్సిన టార్గెట్ ని చూడొచ్చు. అలానే యాంటెనాని భూమి వైపు తిప్పి సిగ్నల్స్ పంపొచ్చు. ఇప్పుడు గ్రావిటీ ద్వారా మన స్పేస్ క్రాఫ్ట్ ని ఎలా మ్యానిపులేట్ చేయాలో తెలుసు. దీన్ని ఎప్పుడు పడితే అప్పుడు లాంచ్ చేస్తే గ్రహాల్ని మిస్ అయిపోతుంది. అందుకే కావాల్సిన గ్రహం కరెక్ట్ పొజిషన్ లో ఉన్నప్పుడు మాత్రమే స్పేస్ క్రాఫ్ట్ ని పంపాలి. దీన్నే లాంచ్ విండో అంటారు. దీనికోసం ప్రతి గ్రహం, చంద్రుడు, కామెట్స్, సూర్యుడికి రిలేటెడ్ గా ఏ టైంలో ఎక్కడ ఉంటాయో చెప్పే అక్యురేట్ సోలార్ సిస్టమ్ మోడల్ కావాలి. ఈ మోడల్ ని ప్లానెటరీ ఎఫిమెరిస్ నుండి తయారు చేస్తారు. ఇది ఒక టైం టేబుల్ లాంటిది. సోలార్ సిస్టమ్ లో సూర్యుడికి రిలేటెడ్ గా ఉన్న ఇతర బాడీస్ ఎక్కడ ఉన్నాయి అంటే గతంలో వాటి పొజిషన్స్, అలానే భవిష్యత్తు పొజిషన్స్ తెలుసుకోవచ్చు. కొన్ని వందల సంవత్సరాల డేటా ఈ ఎఫిమెరిస్ లో ఉంటుంది. మొదటి డేటా సెట్ 1200 BCలో బాబిలోనియన్స్ సృష్టించారు. సెలెస్టియల్ మెకానిక్స్ ద్వారా కొన్ని వందల సంవత్సరాల భవిష్యత్తులో గ్రహాల పొజిషన్స్ ని కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఈ డేటా వల్లే వొయేజర్ మిషన్స్ సాధ్యపడ్డాయి. అయితే ఆస్ట్రాయిడ్స్ చాలా ఉంటాయి కాబట్టి అన్నిటినీ ఎఫిమెరిస్ లో చేర్చడం కష్టం. ప్లస్ వీటి గ్రావిటేషనల్ ఎఫెక్ట్స్ ఒకేసారి క్యాలిక్యులేట్ చేయడం కష్టం కాబట్టి అప్పుడప్పుడు ఎఫిమెరిస్ డేటా యాక్యురసీ తగ్గొచ్చు. సో గ్రహాల ఫ్యూచర్ పొజిషన్ ని అర్థం చేసుకున్న తర్వాత మన పని స్పేస్ క్రాఫ్ట్ యొక్క కోర్స్ అంటే దారిని రూపొందించడం. ఇది వొయేజర్ మిషన్స్ లో చూడొచ్చు. ఎఫిమెరిస్ డేటా ద్వారా 175 సంవత్సరాలకు ఒకసారి జరిగే అరుదైన జూపిటర్, సాటర్న్, యురేనస్ అండ్ నెప్ట్యూన్ ప్లానెటరీ అలైన్మెంట్ ని గుర్తించారు. ఇలా కాకుండా మామూలుగా లాంచ్ చేస్తే ప్రతి ప్లానెట్ దగ్గరికి వెళ్లడానికి 40 సంవత్సరాలు పడుతుంది. అలైన్మెంట్ అప్పుడు గ్రావిటీ అసిస్ట్ ద్వారా స్పీడ్ ని పెంచుకొని కేవలం 10 సంవత్సరాల్లో వొయేజర్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్ ని దాటుకొని 1989లో ప్లూటో దగ్గరికి వెళ్ళింది. అయితే స్పేస్ షిప్ ని మనం సెట్ చేసిన మార్గంలో కరెక్ట్ గా పంపాలంటే నావిగేషన్ సిస్టమ్ ఉండాలి. బేసిక్ గా ఇందులో జైరోస్కోప్స్, యాక్సెలరోమీటర్స్ మరియు ఇతర సెన్సార్స్ ద్వారా అంతరిక్షంలో స్పేస్ క్రాఫ్ట్ ఎటువైపు తిరుగుతుందో తెలుసుకోవచ్చు. ఫర్ సపోజ్ మన స్పేస్ క్రాఫ్ట్ ఒక గ్రహం వైపు తిరిగింది అనుకుందాం. పనైపోయాక మళ్ళీ వేరే వైపు తిరిగి వెళ్ళాలి. సో డైరెక్ట్ గా డైరెక్షన్ మార్చుకోలేవు. ఏదో ఒక రిఫరెన్స్ ఉండాలి. అంటే ఎటువైపు తిరిగినా మళ్ళీ ఆ రిఫరెన్స్ వైపు తిరిగిన తర్వాత మాత్రమే ఇంకో వైపు తిరుగుతుంది. వొయేజర్ మిషన్స్ లో కాంతివంతమైన స్టార్ అయిన కెనోపస్ ని రిఫరెన్స్ గా తీసుకోవడం జరిగింది. దీన్ని స్టార్ ట్రాకర్ ద్వారా వొయేజర్ గుర్తిస్తుంది. ఇక కమ్యూనికేషన్ విషయానికొస్తే డీప్ స్పేస్ నెట్వర్క్ అంటే భూమి మీద చాలా చోట్ల ఉన్న రేడియో టెలిస్కోప్స్ ద్వారా వొయేజర్స్ తో కాంటాక్ట్ లో ఉంటాం. ఈ పద్ధతుల ద్వారా పయోనీర్ 10, 11, వొయేజర్ 1, 2 మరియు న్యూ హొరైజన్స్ సూర్యుడి నుండి ఎస్కేప్ అయ్యి లోతైన ఇంటర్స్టెల్లార్ స్పేస్ లో ప్రయాణిస్తున్నాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ వీడియోస్ చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయటం మర్చిపోకండి.